జనరల్గా ఏంటంటే అండి, ఇది చిన్నప్పటి నుంచి మనం చేసిందే. కర్పూరం అనేది అటు ఇటు అటు ఇటు అంటే ఒక చేతిలో మనకి ఫైర్ ఉంది కదండి, ఆటోమేటిక్గా వేరే చేతిలోకి వెళ్తున్నప్పుడు ఫైర్ అనేది రిడక్షన్ అయిపోద్ది. తీసుకోవద్దు తీయ. అటు ఇటు వేసంగానే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో మనకి ఫైర్ అనేది చేతికి అందుకోవడం. అదే నోట్లో వేయంగానే నోరు కూడా ఎందుకు కాలేదంటే అండి, ఏంటంటే చిన్నప్పటి నుంచి మనం అన్నం వేడిగా ఉన్నప్పుడు నోట్లో వేసుకోగానే ఫైర్ అనేది తగ్గిపోద్ది. అదే సార్ నేను చెప్పేది కూడా ఒకటే, మన బిజినెస్ అనేది కూడా భూతం అనుకుంటున్నాం అండి. మెయిన్ బిజినెస్ అనేది ఒక డెవిల్ అనుకుంటున్నారు, కానీ కాదండి. ప్రాక్టీస్. ఇప్పుడు ఈ కర్పూరం ఉంది కదా సార్, నేను ప్రాక్టీస్ దాదాపు ఒక 20 సార్లు చేసి ఉంటాను. ఆల్రెడీ పాత వీడియోస్ లో కూడా ఉంది. ఏం లేదు సార్, మనం ప్రాక్టీస్ చేస్తే ఏదైనా సాధ్యం. మీకు ఏంటంటే కర్పూరం వల్ల అర్థమైంది ఏంటంటే, మనం బిజినెస్ అనేది భయం అనుకోవడం వల్లే డిగేట్ అయిపోతున్నాం అండి. అదే భూతం కాదు, ప్రాక్టీస్ చేస్తే ఎలా చేయాలని బిజినెస్ మనకి ఒక 5 నిమిషాలు ఆలోచించండి సార్. ఆ బిజినెస్ గురించి మీరు స్టార్ట్ చేసిన దానికి ఆటోమేటిక్ గా సక్సెస్ అనేది మీ నెక్స్ట్ స్టెప్. థ్యాంక్ యూ సార్. మీ కేకే.